హాయ్ గైస్, వెల్కమ్ టు రోడ్ రివ్యూస్. రాయన్ ఫిల్మ్ చూసాను. ఈ ఫిల్మ్ వచ్చేసి ధనుష్ గారి 50th ఫిలిం. ఈ ఫిల్మ్ కి ధనుష్ గారి డైరెక్షన్ చేశారు. ఈ ఫిల్మ్ వచ్చేసి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం. ఇందులో వచ్చేసి మనకి మూవీ స్టార్ట్ అవడం చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది అండ్ మెల్లిగా ఎలాంటి బిల్డప్ షాట్స్ లేకుండా చాలా సింపుల్ గా స్టార్ట్ అవుతుంది. స్టోరీ అనేది 40 minutes వరకు రన్ అవుతుంది. 40 minutes తర్వాత మన ధనుష్ గారి ఒక యాక్షన్ బ్లాక్ ఉంటుంది అన్నమాట. అది ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి చాలా బాగుంది. దాని తర్వాత నుంచి మనకి ఎందుకు ధనుష్ గారు ఇంత సైలెంట్ గా ఉంటున్నాడు, అతని క్యారెక్టరైజేషన్ ఇలా ఉంది అన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. బట్ దానికి ఏదైనా హిస్టరీ పెడితే బాగుండు. అతను అలా ఉండడానికి పెట్టారు, బట్ కాకపోతే చాలా సింపుల్ గా ఉంది. ఫస్ట్ లో ఓపెన్ చేసిన స్టోరీని మళ్ళీ ఎండ్ వరకు కూడా అదే కంటిన్యూ చేశారనమాట. అతను దాని వల్ల అలా అయిపోయాడు, అలా ఉంటున్నాడు అని చెప్పేసి. దాని ద్వారా మనకి ఏమనిపిస్తుంది అంటే, స్క్రీన్ మీద ఎక్కువ ధనుష్ గారి ప్రెజెన్స్ గానీ, ధనుష్ గారి యాక్షన్ సీక్వెన్స్ గానీ, ధనుష్ గారి డైలాగ్స్ గానీ లేకపోయేసరికి మనకి మిగతా వాళ్ళంతా ఏం చేసినా గానీ మనకు ఆ సినిమా మీద ఆ ఊపు రాదు, ఆ ఫీల్ కూడా రాదన్నమాట. మనకి చూసినప్పుడు అరే ఏంటి ఇంకా ఇదే నడుస్తుందా అనిపిస్తుంటది. అండ్ ఫస్ట్ లో స్టోరీ రన్ అవుతుంది, ఫస్ట్ పార్ట్ మాత్రం. సెకండ్ పార్ట్ నుంచి స్టోరీ అనేది ఎక్కువ రన్ అవ్వడం అంటూ ఏం ఉండదు అన్నమాట. మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అండ్ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మనం అంటే మన తెలుగు వాళ్ళైతే కొంచెం ఎక్స్పెక్ట్ చేసే విధంగానే ఉంటుంది, బట్ తమిళ వాళ్ళు నాకు తెలిసి అంత ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. ఆ ట్విస్ట్ రివీల్ అయినాక కూడా అసలు ఆ ట్విస్ట్ ఎందుకు పెట్టారు, అది ఎందుకు అలా చేశారు, మరీ అంత చిన్నదానికి అలా చేస్తారా అన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా కలిగింది నాకు. అండ్ సాంగ్స్ అయితే బాగాలేవు గాయ్. ఒక ధనుష్ గారి యాక్టింగ్ బాగుంది అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి అండ్ సినిమాటోగ్రఫీ, లో లైట్ మేకింగ్, రాండ్ రస్టిక్ అండ్ బీజిఎమ్స్ బాగున్నాయి. బట్ అదర్వైజ్ మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే స్టోరీ. ఆ ఒక్క స్టోరీ వరకు చాలా సినిమాలలో చూసే ఉంటాము ఇట్లాంటి స్టోరీలు. మళ్ళీ అలాంటి స్టోరీని తీసుకొచ్చి 50th ఫిలిం లో ఎలా చేశారో నాకు అర్థం కాలేదు. 50th ఫిలిం వేరే డైరెక్టర్ కి ఇస్తే మాత్రం వాళ్ళు టాప్ నాచ్ గా కూర్చొని పెట్టేవారు అనేది నా ఫీలింగ్. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం నాకైతే డిసప్పాయింట్. ఒకవేళ మీకు టైం ఉంది, మీరు వెళ్ళి చూస్తారంటే మాత్రం మీ ఇష్టం గైస్. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.